ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కత్తెరలక్ష్మిని. ఈరోజు ములక్కాయ పచ్చడి పడుతున్నామండి. ఇగో ములక్కాయలు కోసుకున్నామండి, ముక్కలు కోసుకున్నాం. ఇలా చిన్న చిన్నగా కోసుకోవాలి. ములక్కాయ పచ్చడి పట్టినప్పుడు ఇవి తీసిలు తీయకూడదు. చక్కగా కోసుకున్నామండి. ఇవన్నీ 3 మామిడికాయలు కూర తీసుకున్నాము. 3 కాయలండి, 3 కాయలు కూరండి ఇది. సరే, మామిడికాయ, ములంకాయ ముక్కలు నూనెలో ఫ్రై చేయాలండి. అవి ఎరుపు రంగు వచ్చేదాకా వేపాలి. ములంకాయలు వేగిపోయాయండి. చూడండి, ఇలాగ ఎర్రగా వేగాలి, ఎరుపు రంగు వచ్చేలాగా. దీంట్లో ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాము. ఇలా కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి ములంకాయ ముక్కలు. మామిడికాయ తురుము తీసుకున్నాం కదండి, మనకి బయట ఎండలేదండి. ఇందులో చెమ్మ ఉంటుంది కదండి, చెమ్మ పోయేదాకా ఇలా వేడి చేసుకోవాలండి. అదిగోండి ములంకాయ, మామిడికాయ అండి. ఇది వెల్లుల్లిపాయలు వేసాము. దీంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తున్నామండి. సాల్ట్ అండి, అది సాల్ట్ వేసుకున్నామండి. మెంతి పొడి అండి, పిండి అండి, అది 2 కలిపి మిక్స్ చేయడమండి. కారం అండి, ఇది కత్తెరలో ములంకాయ పచ్చడి అండి. ఇది కత్తెరలో పడుతున్నాం మేము. చక్కగా అలా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేలా. కారము, ఉప్పు, మెంతి పొడి, ఆవపిండి అన్నీ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. మామిడికాయ వేసాం కదండి, చింతపండు గుజ్జు వేయక్కర్లేదండి. ఇది పుల్లపుల్లగా ఉంటుంది. సరిపడగా ఉప్పు, కారం కలుపుకుంటే సరిపోద్దండి. ములంకాయ ముక్కలు వేపాం కదండి, ఆ నూనె పోతున్నామండి ఇప్పుడు. ఎప్పుడు పచ్చళ్ళలో ఉప్పు, నూనె ఎక్కువ ఉంటే ఎంతకాలమైనా ఉంటుందండి పచ్చడి. ఉప్పు సరిపడగా ఉండాలండి. సరే, అయిపోయిందండి పచ్చడి కలిపేసాము. ఇలాగే ఇప్పుడు నూనె, ఉప్పు సరిపడగా ఉండాలండి.
చక్కగా డబ్బాలోకి తీసుకుని మళ్ళీ మూడో రోజుని ఏం సరిపోయిందో ఏం సాలేదో చూసుకుని మళ్ళీ కలుపుకోవాలండి. ఇక్కడ కత్తర్లచ్చిమి ములంకాయ పచ్చడి. ములంకాయ పచ్చడి, కత్తర్లక్ష్మి పట్టిన ములంకాయ పచ్చడి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ పెట్టండి, రుచి కూడా చూడండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.